హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏబిపిఎస్సి గ్రూప్ 2 లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో 311 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా వీడియో ఇస్తాను, చూడండి, అప్లై చేసుకోండి. సో టైటిల్లో చూశారు కదా, ఎస్బీఐ తగ్గింది అని చెప్పి. సో ఎస్బీఐ లేటెస్ట్ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ అప్డేట్ కూడా మనకు ఇప్పుడే 21/2/2024 దాన్ని మనకు పరిగే సుధీర్ గారు, ఏదైతే ఏబిపిఎస్సి బోర్డు మెంబర్ ఉన్నారో, ఆయన ట్విట్టర్లో ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ని. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ద మెయిన్ ఎగ్జామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్, ఏదైతే మనకు ఎస్బీఐలో సంబంధించి ఎగ్జామ్ ఉందో 25th 4th కండక్ట్ చేస్తున్నారు. సో ఆ ఎగ్జామ్ను యథావిధిగా మేము కండక్ట్ చేస్తున్నాము. The candidates who are having other examination or interview on 25/2/2024 may apply for change of main exam date from 25/2/2024 to 4/3/2024 in the following link అని చెప్పి ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే ఇతర ఎగ్జామ్లు ఉన్నాయో, లైక్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2, అలాగే ఇతర ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే, మీరు ఈ ఎస్బీఐ ఎగ్జామ్కి 25th అటెండ్ అవ్వలేకపోతే మీ అందరి కోసం 23/2/2024 9 AM వరకు ఒక లింక్ని ఇస్తున్నాము. ఆ లింక్ ద్వారా మీ ఎగ్జామ్ని ఇక్కడ డేట్ని అయితే చేంజ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నామని చెప్పి ఎస్బీఐ అయితే మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరికైతే ఎస్బీఐ మెయిన్స్ ఎగ్జామ్ ఉందో, సో వాళ్ళందరూ కూడా ఈ లింక్ ద్వారా మీరు ఎగ్జామ్ డేట్ అనేది 25th నుండి 4th అయితే మార్చుకోవచ్చండి. ఎస్బీఐనే ఇక్కడ మనకు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎటువంటి మార్పు లేదు. ఆదివారం 25th మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీన్ని బట్టి క్లారిటీ వచ్చేసింది. సో చాలామందికి నిన్న మెయిల్స్ అయితే చేయడం జరిగింది ఎస్బీఐ చూసుకుంటే. ఆ మెయిల్స్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. సో ఎగ్జామ్లో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పి. సో ప్రజెంట్ ఎటువంటి మార్పు లేదు, కానీ ఒక అవకాశం కల్పిస్తున్నారు. సో ఎవరైతే 25th ఎగ్జామ్ ఉందో వాళ్ళు మాత్రం మార్చుకునే అవకాశం ఉంది 4th. సో ఒక లింక్ కూడా ఇచ్చారు, ఆ లింక్ ద్వారా మార్చుకోవచ్చు అన్నారు. సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ కూడా మార్చుకోండి. ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ మాత్రం 25th అయితే కండక్ట్ చేస్తారు. హలో ఫ్రెండ్స్, బీటెక్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, జాబ్ ఎలా తెచ్చుకోవాలని చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. మనలో చాలామంది డిగ్రీ అయ్యాక మంచి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుందాం అనుకుంటారు, కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోతుంటారు. ఎలా అంటే, నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, కోడింగ్ ఏం రాదు, నాకు ఎక్కువ పర్సంటేజ్లు కూడా లేదు, నేను ఐటీ సైడ్ జాబ్ తెచ్చుకోలేనేమో, నాకు కంప్యూటర్ సైన్స్ డిగ్రీ లేదు కదా, నాకు సాఫ్ట్వేర్ జాబ్ రావడం కష్టమేమో అని. కానీ అవి జస్ట్ వాళ్ళ పర్సెప్షన్స్ అంతే. కంపెనీస్ ఇప్పుడు డిగ్రీస్ కంటే ఈ 2 థింగ్స్కే వాల్యూ ఇస్తుంది. నంబర్ 1, ఇన్ డిమాండ్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉందా, అలాగే నంబర్ 2 చూసుకుంటే ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా. ఇవి ఉంటే చాలు మంచి జాబ్ తెచ్చుకోవడానికి. ఏంటి నమ్మరా? మీరు చూడండి, ఇలా సాఫ్ట్వేర్ ఇన్ డిమాండ్ ఇండస్ట్రీ స్కిల్స్ నేర్చుకొని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ బ్రాంచ్, సిజిపిఏ, బ్యాక్గ్రౌండ్ అడ్డు కాకుండా జాబ్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మీకు వచ్చే డౌట్, అసలు ఇంతమందికి జాబ్స్ ఎలా వచ్చాయనేగా. అది ఐఐటి, ఎన్ఐటిలో చదివి టాప్ ఎంఎన్సీస్లో వర్క్ చేసిన వాళ్ళు డిజైన్ చేసిన ప్రూవెన్ ప్రోగ్రామ్ ఫాలో అవ్వడం వలన, ఈ ప్రూవెన్ ప్రోగ్రామ్తో మీకు నచ్చిన జాబ్ ట్రాక్ చూస్ చేసుకొని సాఫ్ట్వేర్ కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. వీళ్ళ ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్ మీతో చేపించడంతో పాటు మీకు ఇంటర్వ్యూస్కి కావాల్సిన రెజ్యూమ్ ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూస్, సాఫ్ట్వేర్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు. ఇప్పటికే 1500+ కంపెనీస్ ఇక్కడ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళని హైర్ చేసుకున్నాయి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనలో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడానికి చాలామంది ట్రై చేస్తున్నారు, కానీ ఏం స్కిల్స్ నేర్చుకోవాలో తెలియక ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. వీళ్ళలాగా ఒక మంచి పేతో మల్టిపుల్ సాఫ్ట్వేర్ కెరీర్ పాత్స్లో జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనే క్వశ్చన్కి వీళ్ళు ఒక ఫ్రీ డెమో కండక్ట్ చేస్తున్నారు. ఇందులో టాప్ కెరీర్ ఎక్స్పర్ట్స్ మీ డౌట్స్ క్లారిఫై చేసి మీకు గైడెన్స్ ఇస్తారు. డెమో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి డెమో బుక్ చేసుకోండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇదే అండి ఏబిపిఎస్సికి సంబంధించిన అప్డేటు. ఎటువంటి ఏబిపిఎస్సి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.